జేడి మీనన్ని బెదిరిస్తూ, ఏంటి మీనన్, చూడాలి చూడాలి ఈ జేడీని చూడాలి అన్నావు కదా, ఇప్పుడు చూడు మాస్క్ లేకుండా నీ ఎదురుగా కూర్చుంది, నీకు అడుగు దూరంలో ఉంది, ఈ జేడీని చూడు అని అంటుండగా కళ్ళు నులుపుకొని చూసినా కూడా మీనన్కి జేడీ కనిపించదు. ఏంటి చావంటే భయపడుతున్నావా? అందరినీ చంపే చావుకి కూడా భయం ఉంటే ఇలాగే ఉంటుందేమో కేడి అని మీనన్ని వెక్కిరిస్తూ ఉంటుంది జేడి. నన్ను బ్రతికించు జేడి అని కాళ్ళు పట్టుకోపోతూ ఉంటాడు మీనన్. నిన్ను ఇంత ఈజీగా చంపుతుంది జేడి అనుకున్నావా మీనన్ అని కేడి అంటూ ఉంటాడు. జేడి కూడా నిన్ను ఇలా చంపాలి అని నేను అనుకోలేదు, ఖచ్చితంగా నిన్ను మాత్రం ఇలా చంపను, నువ్వు చంపిన ప్రతి ప్రాణానికి నీ ద్వారానే లెక్క సెటిల్ చేస్తా, ప్రతి ప్రాణానికి న్యాయం జరిగేలా నిన్ను అందరి ముందు అరెస్ట్ చేసి జైల్లో ప్రొడ్యూస్ చేసి నీకు శిక్ష పడేలా చేస్తా, ఉరిశిక్ష పడేలా చేసి నిన్ను చంపుతా అని జేడి అంటూ ఉండగా, నువ్వు పోగొట్టిన కాకి విలువ నీ వల్లే వచ్చేలా జేడి చేస్తుంది అని కేడి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. మీనన్ వాళ్ళిద్దరి మాటలని వింటూ ఉంటాడు. ఇక యాంటీడోస్ని డాక్టర్కి విసిరేస్తూ ఈ మీనన్ని బ్రతికించండి అని అంటూ డాక్టర్ భుజం మీద చేయి వేస్తూ మళ్ళీ కలుద్దాం అని అంటూ ఉండగా, లేదు మేడం, మళ్ళీ కలవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేనెప్పటికీ కలవను అని అంటూ ఉండగా నవ్వుకుంటూ జేడీకేడి అక్కడ నుండి వెళ్ళిపోగానే టైం చూస్తూ ఆ యాంటీడోస్ని చూస్తూ, బాయ్, ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి అసలు అని అంటూ ఇంకొక 40 సెకండ్స్ మాత్రమే ఉండడంతో ఇంజెక్షన్ లోడ్ చేసుకొని మీనన్కి ఇంజెక్షన్ వేసేస్తాడు. ఇక మీనన్ అనుచరులు వచ్చి మీనన్ని లేపబోతుండగా, ఆగండిరా, ఇప్పుడే యాంటీడోస్ ఇస్తాను అని డాక్టర్ అంటూ అదిగో కదులుతున్నాడు అంటూ ఉంటాడు డాక్టర్. అప్పుడే డాక్టర్ చెప్పినట్టే మీనన్ కదులుతాడు, కళ్ళు తెరుస్తాడు, ఆకాశం కనబడుతుంది, దాంతోపాటు చేతులు కాళ్ళు కదులుతాయి. అన్నీ కదలడంతో పైకి లేచి నడుస్తూ, నేను మునుపటిలాగా నడవగలుగుతున్నాన్రా అని డాన్స్ చేస్తూ ఉండగా, ఓ మీనన్ బాయ్, ఆ జేడీ యాంటీడోస్ ఇచ్చింది, నేను మీకు ఇంజెక్షన్ వేస్తే మీరు బ్రతికారు అని డాక్టర్ అనడంతో ఇక మీనన్ డాక్టర్ మెడలో ఉన్న స్టెథోస్కోప్ని ఉరితాడులా బిగించి, చెప్పు, ఆ జేడీని చూసావు కదా, నువ్వు ఆ జేడీ ఎవరు, చెప్పు చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు మీనన్. భయంగానే, నాకు తెలియదు సార్, వాళ్ళు మాస్కులు వేసుకొని వచ్చారు అని అంటూ ఉంటాడు డాక్టర్. అప్పుడు జేడీ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి, మాస్క్ తీసి నీ ముందు అడుగు దూరంలో ఉన్నాను మీనన్ అన్న జేడీ మాటలు గుర్తొచ్చి, వాళ్ళు మాస్కులు వేసుకోలేదు అని అంటూ ఉంటాడు మీనన్. మీకు కనబడదు, నేను నిజం చెప్తున్నానా మీరు చెప్తున్నారా, వాళ్ళు మాస్కులు వేసుకొని వచ్చారు సార్, నాకు తెలీదు అని డాక్టర్ అబద్ధం చెప్పడంతో డాక్టర్ని దూరంగా నెట్టేసి జేడీ అని గట్టిగా అరుస్తాడు మీనన్. మరోవైపు ప్రమోద్ అనే బిజినెస్ పార్ట్నర్తో కౌశిక్కి ఫోన్ మాట్లాడుతూ, అలాగే జీ, అలాగే జీ, అలాగే స్టార్ట్ చేసేద్దాం, అన్ని పనులు స్టార్ట్ చేసేద్దాం అని నమ్మకం కలిగేలా చెప్తూ ఉంటుంది కౌశిక్కి. ఏంటి పార్ట్నరా అని సుధాకర్ అడుగుతుండగా, అవును బాబాయ్, బిజినెస్ పనులు స్టార్ట్ చేద్దాం అంటున్నారు అని అనగానే, ల్యాండ్ చూసావా అని అడుగుతుండగా, చూశాను, నచ్చింది, లాయర్ని పిలిపిస్తున్నాను, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లాయర్ చెప్తారు, దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాం అని అంటూ ఉండగా, జనరల్ మేనేజర్ని అపాయింట్ చేయాలి కదా, ఎండీని కూడా అని సుధాకర్ అంటూ ఉండగా, చూస్తున్నాను, వేరే వాళ్ళని అపాయింట్ చేస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడే అటువైపుగా వస్తున్న ఆ నిషి, యువరాజ్ ఆ మాటలు వింటారు. కౌశికి ముందుకు వెళ్ళి, వేరే వాళ్ళు ఎందుకు, మీ తమ్ముడున్నాడు కదా అని నిషి అంటూ ఉండగా, 6 నెలలు పూర్తయ్యాయా అని అడుగుతూ ఉంటుంది కౌశికి. పూర్తయినట్టే, మీరు తలుచుకుంటే ఏ పార్సేపు వదినా అని అంటూ, మీ తమ్ముడిని చూస్తున్నారు కదా, బయట టాలెంట్ ఎందుకు, ఇంట్లో ఉన్న టాలెంట్ని యూజ్ చేసుకోండి అంటూ ఉంటుంది నిషి. అవసరం లేదు, ఇది నమ్మకం మీద జరగాల్సింది అని కౌశికి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పోనీ మీ తమ్ముడు పోనివ్వండి, నేనున్నాను కదా, నా టాలెంట్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉండగా, నేను చెప్పేది అదే,
క్వాలిఫికేషన్ లేదు, టాలెంట్ లేదు అని డైరెక్ట్గా చెప్తున్నా కూడా ఎందుకు వినవు అని అంటుండగా మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది నిషి. ఇన్సల్ట్ చెయ్యట్లేదు, ఉన్నది చెప్తున్నాను, నువ్వే గొడవ పెద్దది చేస్తున్నావు అని అంటూ ఉండగా మాకు వాల్యూ లేని చోట మేమెందుకు ఉండడం, మేము వెళ్ళిపోతాం అని అంటూ ఉండగా వైజయంతి భయపడి మీ మంచి కోసమే చెప్పేది, అబ్బోడా లోపలికి తీసుకెళ్ళు అని అంటూ ఉండగా యువరాజ్ నిషిని లోపలికి తీసుకెళ్ళబోతూ ఉండగా ఆగండి, ఇప్పుడే తేలాల్సిందే, మనల్ని ఇంత చీప్గా తీసేస్తుందా, అసలుకి ఈవిడకి ఏం అధికారం ఉంది అని అంటూ ఉండగా సుధాకర్ కూడా గొడవ పెద్దది చేయాలి అనుకుంటున్నావా అని నిషిని తిడుతూ ఉండగా ఇక నిషి అసలు వదినని కాదు మిమ్మల్ని అనాలి, కొడుకు కోడల్ని ఇన్ని మాటలు అంటుంటే కూడా మీరు చీమకు కుట్టినట్టు కూడా ఉండట్లేదు, అసలు మమ్మల్ని ఇంత అవమానించడానికి కారణం మీరే అని అంటూ ఉంటుంది నిషి సుధాకర్ని. ఇది కదా నీకు నేను చెప్పాల్సింది, సంస్కారం లేదు, పెద్దవాళ్ళంటే వాల్యూ లేదు, బిజినెస్ అంటే నమ్మకం లేదు, ఇంకా ఏం చూపించి నీకు పోస్టులు ఇవ్వమని అడుగుతావు అని అంటూ ఉంటుంది కౌశికి. మమ్మల్ని ఇంత అవమానిస్తూ మాట్లాడతారా అంటూ ఉండగా జగదాత్రి కేదార్లు అడ్డుకోవడానికి గొడవ తగ్గించడానికి ట్రై చేస్తూ ఇప్పుడు అలా మాట్లాడకు, వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు కానీ మీరే నిలబెట్టుకోవట్లేదు అని అంటుండగా ఇదంతా నీ భర్త వల్లే, మీరిద్దరూ ఇంట్లోకి వచ్చినప్పటి నుండే మాకు దరిద్రం చుట్టుకుంది, అంతకు ముందు బాగానే ఉండేది, మీరిద్దరూ వచ్చారు మమ్మల్ని నాశనం చేశారు, మీరు సుఖంగా ఉండరు, మీరు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు మీరు అంటూ శాపనార్థాలు పెడుతూ మా ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది, మీరు మట్టి కొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు అని తిడుతూ ఉండగా కేదార్ జగదాత్రి మాటలు వినలేక చెవులు మూసుకుంటారు. అప్పుడు కౌశికి మీది మీరు చూసుకోలేక వాళ్ళపై ఎందుకు పడేడుస్తారు అని తిడుతూ ఉంటుంది. అబ్బోడా లోపలికి తీసుకెళ్ళు అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక కాదు వదినా, యువరాజ్ చేసిన తప్పు వల్ల అలా జరిగిందేమో, నిషికైనా ఏదైనా పోస్ట్ ఇవ్వచ్చు కదా, ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతుంది అంటూ ఉండగా కావాల్సింది నమ్మకం, అన్ని కోట్లు ఇస్తే ఆ శత్రువుతో చేతులు కలిపి మొత్తం ముంచేసింది, ఇది పార్ట్నర్తో కలిసే బిజినెస్, నమ్మకం లేని చోట బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యకూడదు కూడా, అందుకే ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నా, నేను ఇంకా ఎవరి మాట వినను అంటూ కౌశిక్కి వెళ్ళిపోతుంది. ఇక ఎవరి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోక సుధాకర్ ఆలోచిస్తూ ఉంటాడు. నిషి తనని ఎత్తి చూపడం, నీ వల్లే మాకు ఈ మాటలన్నీ, నీ వల్లే మాకు అవమానాలు అని అంటూ నిషి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని యువరాజ్ అలా చేయకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు, వాడి వల్లే ఇంట్లో గొడవలు, నా వల్లే, నేనెవరికీ సర్ది చెప్పలేను అని అంటుండగా ఆయాసం పెరిగిపోతుంది, కింద పడిపోతాడు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాడు సుధాకర్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న శ్రీవల్లి అది చూసి అయ్యో అయ్యగారు అంటూ ఊపిరి పీల్చుకోలేకపోతున్నారేంటి, అన్నయ్యని పిలుస్తా అని అంటూ ఉండగా వద్దమ్మా ఇన్హేలర్ ఇవ్వు అని సైగలతో చెప్తాడు. ఇదేనా అని అడుగుతుండగా అది కాదు వేరేది అని అంటూ ఇన్హేలర్ తెచ్చివ్వగానే ఇన్హేలర్ కొట్టుకొని ఊపిరి పీల్చుకుంటాడు. రండి మీరు కూర్చోండి, పైన కూర్చోండి అని సుధాకర్ని కూర్చోబెట్టగానే ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో అంటూ ఉండగా నేను కాసేపు ఉంటాను, మీరు పడుకోండి అయ్యా, నేను కాలు నొక్కుతాను అంటూ ఉండగా వద్దమ్మా అంటుండాడు సుధాకర్. పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళు నొక్కితే హాయిగా నిద్రపోతారు అంటూ శ్రీవల్లి సుధాకర్ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇక లేదమ్మా నాకు ప్రశాంతంగా పడుకునే అదృష్టం లేదు అని సుధాకర్ అంటూ ఉంటాడు. శ్రీవల్లి తన కన్న కూతురని ఎప్పుడు తెలుస్తుంది సుధాకర్కి? కేదార్ కొడుకని ఒప్పుకుంటాడా సుధాకర్? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.